గాడి తీసాం, అక్కడ తీసాం కుక్కలేంతో ఇసుక తొలకోకుండా. మా మినిస్టర్ గారు ఫోన్ చేశారు, కావాలంటే ఏమైనా చేస్తాను తాట అడ్డం పెట్టారు అక్కడ గాడికి. ఇప్పుడు తాట కూడా అక్కడే ఉందండి గాడిలోనే పొద్దున అది అక్కడ రంగంపేట దోలుతుంది, బలివేరే ఆ కింద ర్యాంప్ ఉంటుంది, అవి దోలుతున్నారు, అన్నీ దోలుతున్నారు. ఇక్కడ మట్టికి గాడి తీశారు. ₹1000 తీసుకుంటున్నారు, 1000 తీసుకోండి. గవర్నమెంట్ 400 తీసుకోండి, 600 కూడా వద్దా నేను వచ్చి లోపలికి వచ్చి ట్రాన్స్ఫర్ ఆఫ్ చేశా. మళ్ళీ మరుసటి రోజు కూడా చేస్తున్నారు. నా బయటగా తెలియపరిచారు, గాడి తీసామని చెప్పారు. అప్పుడు గవర్నమెంట్ ఏది ఇస్తుంది అది వారు చేయాలి కదా. మరి ఎక్కువ తీసుకుంటే డబ్బుల గురించి చెప్పాను నేను, ర్యాప్ లో కూడా వచ్చి చెప్పాను నేను. ఇప్పుడు ఎల్లాపురం 500 తీసుకుని ₹100 ఊరు తీస్తున్నారంట. ఎల్లాపురం ముఠావాళ్ళు ఇక్కడ 600 తీసుకున్నాం. సరే ఓకే, రేట్ గురించి అయితే మాట్లాడాలా. అయితే మాకు ఎలా చెప్తున్నారంటే బయట ఊరు బళ్ళు రాకూడదు, ఊళ్ళో బళ్ళే దోలాలి. ఇన్నాళ్ళు మేము గత 5 సంవత్సరాలు దొంగేసి అమ్ముకున్నాము, అలాగే మళ్ళీ ఇది కూడా అమ్ముకుందాము అని ఇప్పుడు చూస్తున్నారండి. బయట బళ్ళు రాకపోతే టాటర్లో శుభ్రంగా దొంగేసి మళ్ళీ వాళ్ళ బళ్ళు వాళ్ళే కొట్టుకోవడం అండి. దొంగతనం ముట్టబడి బతికే పని లేదు. ఏంటంటే వీళ్ళు ఏదో మా సొంతం 10 మంది ఉన్నారు. వేరే వాళ్ళు అన్నారు మీరు 400 కొట్టండి, మీరు 400 చేసుకోండి. ఓకే గురుగారు, 400 కాదు, గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారం 500కి అక్కడ కొడుతున్నారు. 400 కొట్టండి, అక్కడ కూడా ఆఫ్ చేశాను నేను. ఎల్లాపురం వాళ్ళు ఇప్పుడు 600 తీసుకుని 100 గ్రామానికి చెప్తున్నారు సార్, 500 వాళ్ళు తీసుకుంటున్నారు, అట్లా కొడుతున్నారు. అది కాదంటే ఇక్కడ సమస్య, బయట ఊరు బళ్ళు రాకూడదు, అందుకే మేము గాడి తీసామంటున్నారు. బయట ఊరు బళ్ళు రాకుండా అసలు బయట ఊరు అనేది మన నియోజకవర్గమే తోడుకోవాలి. ఇక్కడ మన నియోజకవర్గం ఓకే, తప్పలేదండి, అది ఓకేనండి. మన నియోజకవర్గం అయినా మాకు అదే అనేది కూడా అదే సార్. మీకు చెప్పామంటున్నారు వాళ్ళు గాడి తీసి. ఎక్కువ పెడుతుంటే నాకు అక్కడ ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు ఓన్లీ మన నియోజకవర్గం బళ్ళే వచ్చేటట్టు 400 తోలుకోండి. అసలు ఇప్పుడు రేటు విషయం ఓకే, నేను చెప్పానంటే గురుగారు రంగంపేట ఉంది, ఇప్పుడు అక్కడ 700-800 తీసుకుని మినిస్టర్ గారు చెప్పారు ఓకే ఓకే 400 మేము కాదంటలేదు దానికి. ఓకే, ఇప్పుడు రాత్రి అర్ధరాత్రి కాడ ఇక్కడ కుక్కలంతా గాడి తీశారు, అక్కడ ఎందుకు తీయలేదు సార్? అది అక్కడ కూడా తీపియాలి కదా. రాత్రి అర్ధరాత్రి జరిగింది ఇది. ఇంకోటి కూడా చెప్తున్నా, ఇక్కడ ఒక 50 ట్రాక్టర్లు ఉన్నారు. ఏంటంటే గత ప్రభుత్వంలో దోలుకున్నట్టు మేము దొంగేసుగా అట్టగే దోలుకుంటాం, కానీ మీరు ఎవరో ముఠావాడు మట్టికి మాకు వద్దు, మేము ఎడ్ల పళ్ళతో బయట షిఫ్ట్ చేసుకుని ట్రాక్టర్లు రోడ్లు ఎత్తుకుంటాము, మేము మాత్రమే బతుకుతాం అన్నట్టు ఉంది. 100 మంది ముఠావాళ్ళు ఉన్నారండి, 100 మంది ముఠావాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒక మాట కూడా చెప్పకుండా గాడి తీసారండి. నిన్న దాకా ర్యాంప్ జరిగింది, రాత్రి అర్ధరాత్రి కూడా గాడి తీయాల్సిన అవసరం ఏంటండి? ఒక ర్యాంప్ 10, ఇంకో ర్యాంప్ లో గాడి తీయలేదు. మరి అసలు దానికి పరిష్కారం ఏంటంటే లేదండి. ఇప్పుడు 100 ట్రాక్టర్లు ఇప్పుడు ట్రాక్టర్ కూడా అడ్డం పెట్టారు, చూడండి, ట్రాక్టర్ కూడా అడ్డం పెట్టారు. అక్కడ తెలీదా? తెలుసుగా అలా తెలుసుగా. అవును, నువ్వు గాడి ఎందుకు తీశారు? నువ్వు చెప్పేది నువ్వు చెప్పాలి. ఎవరు చెప్పావు?
ఈ మాట చెప్పు. ఈ మాట ఏదో మనం దొంగ తప్పలేదు. ఎట్లా బయట తోలుకుంటాం అమ్ముకోవటం. నువ్వు సొంతాన్ని ఇంటికి తోలుతున్నావు ఎట్ల పండుతో ఏమన్నా బయటకు అమ్ముకుంటున్నావు. నువ్వు చేసేదే దొంగ వ్యాపారం. మళ్ళీ ముట్టవాడి మీద పట్టుకొస్తాం. మళ్ళీ బతికేవాడి మీద చేసేదంటే దొంగ వ్యాపారమే. 100 మంది ముట్టవాళ్ళని పొద్దున పట్టుకొట్టారండి. చెయ్యి మొత్తం పని చెయ్యి. నువ్వు నీతివంతుడు అయితే ఏట్లో ఇసుక చెంచాడు బయటకు వెళ్ళకుండా చెయ్యి. నువ్వు నీతివంతుడివే. వాళ్ళు దూరుకోవాలి. ఏదైనా బండి కొట్టుకోవాలంటే ఇలా కుళ్ళిపోద్ది. బయట బండి వచ్చారంటే పట్టుకోవాలంట. నువ్వు ఇసుక ఓకే సార్. మీ మాట ప్రకారం మేము ఓకే అండి. మీరు చెప్పిన మాట ప్రకారం ఆగమంటే ఆగుతాం. లేదంటే గట్లో ఉన్న తాడరాయిని తీసేసి నేను కొట్టేస్తాను. ఎంత దౌర్జన్యం చేస్తే మటుకే ఉంది. నువ్వు దౌర్జన్యం చేసావు. నీతి కలవడం అయితే గవర్నమెంట్ సొమ్ము పోతుంది. అది పోనకుండా ఆపు. తప్పేమన్నా ఆపుతానంటే మేము సహకరిస్తాం. ఇక్కడ ఆపుతారండి. ఇక్కడ ఆపుతారు. అదే పక్క మొత్తం దొరికిపోతున్నారు. వలసలు కూడా ఆగితే బాగుంటది. అది ఇక్కడ పెత్తందారులు ఎక్కువ, అక్కడ పెత్తందారులు లేరు. వచ్చాక ఇయే కొట్టాలంట. మీరు బలివేలు ఇసుక సమస్య చెప్తున్నారు ఏంటంటే రేవుకి ఏదో గాడి కొట్టారని. ఏమన్నా వీళ్ళు నేను గత నుంచి 400 మన గవర్నమెంట్ ఆదేశాలు 400 తీసుకోమని లోడ్ చేయమని గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. మన మినిస్టర్ గారు ఓపెన్ చేశారు వచ్చి. వీళ్ళు అదనమ్మగా 700, 800, 1000 రూపాయలు కూడా తోలుతున్నారని మా దృష్టికి వచ్చినాయి. వీళ్ళు నేను 2-3 సార్లు కూడా ఆఫ్ చేశాను. నేను 400 మీరు తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దని చెప్పిన. నా మాట ఇంట్లేదు అనే ఉద్దేశంతో నేను గాడి కొట్టి ఇటు నేను చెప్పాను. గాడి మీద కొట్టించారా? గాడి పూడ్చారు కూడా అని చెప్పండి. తీసాక గాడి పూర్తి చేశారు మళ్ళీ తీసాక. నువ్వు ఎక్కడ తీసావు అది చెప్పు. ఒక ర్యాంపే తీసాను, నేను 2 ర్యాంపులు తీయలేదని చెప్పు. బలివే పంచాయతీలో రంగంపేట రేవు ఉందా? అది మీ పరిధిగా? నాకు ఎక్కువ తీసుకున్నా రాలేదు. నా దృష్టికి రాలే. ఒకసారి వస్తే కూడా నేను ఆఫ్ చేసాను. యాక్చువల్లీ ఎక్కువ తీసుకుంటూ బలివే రంగంపేట రేవులో కానీ బలివే రేవులో కానీ ఏ టాటర్లు వస్తున్నాయి, ఎవరు పోసుకెళ్తున్నారు ఏంటని ఏమన్నా మీరు నమోదు చేసుకుంటున్నారా? అది సచివాలయ స్టాఫ్ మీరు పరిశీలించాలి కదా. అవును. కొట్లు చూపిస్తారండి. వస్తున్నాయి, ఎవరు దోలికి వెళ్తున్నారు, ఎన్ని ట్రిపుల్ దోలుతున్నారు ఏమన్నా మీరు పరిశీలించారా? మరి పరిశీలించాలి కదా. మీరు
మేము కనుక్కున్నామని వచ్చిన ట్యాంకర్ ఆపుతున్నా నేను. మీరు ఎక్కడ తోలికి వెళ్తున్నారంటే లోకల్ అని చెప్తున్నారు. మినిస్టర్ గారు చెప్పారు కదా, అవును. ఇసుక ర్యాంపులో ఒక ఎంప్లాయీ పెట్టి నమోదు చేయించమన్నారు. ఆ పేర్లు ఎక్కడికి వెళ్తుందో కూడా ఎంక్వైరీ చేయమని చెప్పి మినిస్టర్ గారు చెప్పారు, క్లియర్గా చెప్పారు పల్స్పల్లిలో ఇసుక ర్యాంప్ ప్రారంభోత్సవంలో. మరి చేయాలి కదండి. మరి చేయట్లేదండి. మరి నేనేం చేయగలుగుతాను? అది నా విజయవాళ్ళు ఏంటంటే సచివాలయం స్టాప్ చేయాల్సింది, వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలి ఎంపీఓ గారు, వాళ్ళు చూసుకోవాల్సింది అది. ఇప్పుడు వాళ్ళు చేయక మీరు చేయకపోతే అక్కడ అక్రమాలు జరుగుతున్నాయని చెప్తున్నారు కదా వాళ్ళు. నేను ఇప్పుడు అక్రమం నా దృష్టికి వచ్చినాయి కాబట్టి నేను నా పై అధికారి దృష్టికి తీసుకెళ్తాను. సో ఇప్పుడు సమస్య వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారు చెప్పండి. నేను ఎంఆర్ గారి దృష్టిలో పెడతాను. నేను అది ఎంఆర్ గారి దృష్టిలో పెట్టి నా నిర్ణయం ప్రకారం పాటిస్తాను. అది ఇప్పటి నుంచి నమోదు చేస్తారా? అవునండి. ఇప్పుడు ఎంఆర్ గారు ఆదేశం తీసుకుంటప్పుడు నేను సాయంత్రం వెళ్ళి ఆయనతో మాట్లాడి నేను ఒక పరిష్కారం చేస్తాను. పరిష్కారం ఏం చేస్తారు? అది ఎంఆర్ గారు చెప్పిన దాన్ని బట్టి చేస్తాను నేను. అంటే సాయంత్రం ఇసుక వదులుతారా? అదే నేను ఎంఆర్ఐ గారు చెప్పిన ఆదేశం ప్రకారం నేను ఫాలో అవుతానని చెప్తున్నాను. నేను నా నిర్ణయం కాదు కండి ఇసుక వదులుతారా వదలిపోతారా అనేది ఆయన దృష్టిలో పెట్టాలి కదా. నేను ఇట్లా జరుగుతుందండి నేను చెప్పిన తర్వాత అప్పుడు ఏదైనా చేయగలుగుతాను. అది ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.